గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుండి ఫోర్త్ సింగిల్ దోప్ లిరికల్ సాంగ్ ని డల్లస్ లో రిలీజ్ చేశారు. దోప్ సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ చూస్తుంటే మాత్రం వింటేజ్ రామ్ చరణ్ డాన్స్ ని చూసినట్లుంది. రామచ్చ సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ పై ఎవరైతే ట్రోల్ చేశారో దోప్ సాంగ్ లోని రామ్ చరణ్ గ్రేస్ డాన్స్ చూసి ఇప్పుడు ట్రోల్ చేయండి రా బాబు. ఏంటి సామి ఆ డాన్స్? ఒక్కో సాంగ్ లో అన్ని వేరియేషన్స్ ఇవ్వడం వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ కే సాధ్యం అనుకుంటా. ఆ డాన్స్ లోని గ్రేస్, స్టైల్ అండ్ పర్ఫెక్షన్ ఓన్లీ రామ్ చరణ్ మాత్రమే ఇలాంటి డాన్స్ చేయగలడా అనేలా ఉన్నాయి ఆ స్టెప్స్. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ క్లాక్. చరణ్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ కమింగ్ టు ది టాపిక్. బేసిక్ గా రామ్ చరణ్ గుడ్ డాన్సర్. డాన్స్ లో మిగతా హీరోస్ ల కంటే కూడా రామ్ చరణ్ డాన్స్ లో ఏదో తెలియని డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది హీరోస్ డాన్స్ చేస్తుంటారు, బట్ రామ్ చరణ్ వేసే డాన్స్ స్టెప్స్ లో ఏదో హైని మనం ఫీల్ అవుతాం. ఈ సాంగ్ రిలీజ్ కి ముందే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక ఈవెంట్ లో చెప్పాడు, తోప్ సాంగ్ లో రామ్ చరణ్ స్టెప్స్ మామూలుగా ఉండవు, మీరు ఎన్నైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, బట్ సాంగ్ మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంటుందని. ఇప్పుడు ఈ సాంగ్ లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ చూస్తుంటే జానీ మాస్టర్ ఇంకా ఫుల్ వీడియో సాంగ్ లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే ఇంకెన్ని స్టెప్స్ ని రామ్ చరణ్ తో వేయించాడు. చాలా మంది రామచ్చ సాంగ్ రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ డాన్స్ ఇలా చేశాడేంటి, రామ్ చరణ్ డాన్స్ అస్సలు బాగోలేదని నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. బట్ రామ్ చరణ్ డాన్స్ లో ఉన్న గ్రేస్ అండ్ డాన్స్ వేసేటప్పుడు రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్ మరే హీరో మ్యాచ్ చేయలేడు అనేది నిజం. ఎన్టీఆర్ స్పీడ్ డాన్సర్, అల్లు అర్జున్ స్టైలిష్ డాన్సర్, బట్ వీళ్ళిద్దరిని మిక్స్ చేస్తే ఎలాంటి డాన్సర్ వస్తాడో అలాంటి డాన్సర్ రామ్ చరణ్. ఎన్టీఆర్ లోని స్పీడ్, అల్లు అర్జున్ లోని స్టైల్ అండ్ రామ్ చరణ్ లోని గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కలిపితే ఓవరాల్ గా వచ్చే రిజల్టే రామ్ చరణ్ డాన్స్. డోప్ లిరికల్ సాంగ్ లో రామ్ చరణ్ వేసే కొన్ని స్టెప్స్ ని మాత్రమే మనం చూసాం, బట్ థియేటర్ లో ఫుల్ వీడియో సాంగ్ లో 1 minute కి పైగా ఈ సాంగ్ లో రామ్ చరణ్ ఒక స్టెప్స్ వేయబోతున్నాడంట. ఆ స్టెప్ ఓవరాల్ గా ఈ సాంగ్ కి హైలైట్ కాబోతుందట. అలాగే ధూప్ లిరికల్ సాంగ్ లాస్ట్ లో రామ్ చరణ్ వేసే ఒక స్టెప్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఈ స్టెప్ థియేటర్ లో ఫ్యాన్స్ తో డాన్స్ వేయించడం ఖాయం. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక అనుకున్నట్టుగానే ధూప్ సాంగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఆ విజువల్స్, మ్యూజిక్ అండ్ శంకర్ గారి విజన్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. శంకర్ గారు ఒక్కో సాంగ్ కి ఎంత ఖర్చు పెట్టించినా అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ని ఆడియన్స్ ఆ సాంగ్ తో ఫీల్ అయ్యేలా చేస్తారు. మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే శంకర్ గారి మూవీస్ లోని సాంగ్స్ పిక్చరైజేషన్ మరో ఎత్తు. ఈ సాంగ్ లో ఉన్న దోప్ అనే వర్డ్ కి బెంగాలీలో మీనింగ్ అబద్ధం. సో ఈ సాంగ్ లో ఉన్న లిరిక్స్ చూస్తుంటే ఎంత స్ట్రెస్ కైనా సొల్యూషన్ దోప్, హ్యాపీ హ్యాపీ లైఫ్ కి మైక్రో మంత్ర దోప్. అంటే మనం హ్యాపీగా సాటిస్ఫాక్షన్ తో ఉండాలంటే మనం చేసే కొన్ని పనులకు అబద్ధం చెప్పడమే కరెక్ట్ అనేది ఓవరాల్ గా ఈ సాంగ్ యొక్క మీనింగ్. సాంగ్ లిరిక్స్ గజిబిజిగా కన్ఫ్యూజన్ గా ఉన్నప్పటికీ కూడా ఆ సాంగ్ కి తమనిచ్చిన మ్యూజిక్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఈ సాంగ్ లో లిరిక్స్ కంటే కూడా మ్యూజిక్ అండ్ బీజిఎంఏ కొత్తగా అండ్ డిఫరెంట్ గా ఉంది. ఆ మ్యూజిక్ కి తగ్గ డాన్స్ రామ్ చరణ్ చేస్తుంటే సాంగ్ ని థియేటర్ లో చూసిన ఫ్యాన్స్ కి హడావిడి మామూలుగా ఉండదు. ఇంకా ఈ సాంగ్ లో రామ్ చరణ్ లుక్స్ చాలా కొత్తగా బాగున్నాయి. ఆ లుక్స్ చూస్తుంటే ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ ని చూసినట్టు అనిపిస్తుంది. అసలు రామ్ చరణ్ పక్కన హీరోయిన్ ఉందనే విషయం కూడా తెలియకుండా రామ్ చరణ్ లుక్స్ హీరోయిన్ ని డామినేట్ చేస్తున్నాయి. ఈ సాంగ్ ని మనం ఇప్పుడు చూసింది జస్ట్ 10%, బట్ ఈ సాంగ్ చాలా వండర్ఫుల్ గా, చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని డైరెక్టర్ శంకర్ గారు చెప్పారు. ఈ సాంగ్ పిక్చరైజేషన్ చూడడానికి సెట్స్ కి చిరంజీవి గారు కూడా వెళ్లారంట. అండ్ ఈ సాంగ్ అవుట్పుట్ చూసి చిరంజీవి గారు డైరెక్టర్ శంకర్ గారిని అప్రిషియేట్ చేశారంట. సో ఈ ఒక్క సాంగ్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని డాన్స్ గాడ్ అండ్ గ్రేస్ గాడ్ అని ఎందుకు అంటారు? ఆ డాన్స్ లోని స్టెప్స్, గ్రేస్ అండ్ ఎనర్జీ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇలాంటి డాన్స్ స్టెప్స్ గ్రేస్ తో వేయాలంటే అది ఒక్క రామ్ చరణ్ కే సాధ్యం అనే రేంజ్ లో రిలీజ్ అయిన కొన్ని క్లిప్స్ లోనే అర్థమవుతుంది. గాడ్ ఆఫ్ డాన్స్ అండ్ గ్రేస్ ఆఫ్ డాన్స్ రామ్ చరణ్. సో ఇలాంటి వండర్ఫుల్ డాన్స్ స్టెప్స్ ని రామ్ చరణ్ కి అందించిన జానీ మాస్టర్ కి ఈ సాంగ్ పెద్ద కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. ఓవరాల్ గా అనుకున్న దానికంటే కూడా దోప్ సాంగ్ చాలా బాగుంది. శంకర్ గారి విజన్, రామ్ చరణ్ గ్రేస్, జానీ మాస్టర్ మార్క్, తమన్ మ్యూజిక్, ఈ 4 ఈ సాంగ్ కి హైలైట్ కాబోతున్నాయి. ఈ సాంగ్ యూట్యూబ్ లో కూడా దూసుకుపోతుంది. రిలీజ్ అయిన జస్ట్ 24 hours లోనే ఆల్ లాంగ్వేజెస్ లో కలిపి 32 million+ వ్యూస్ తో రికార్డ్ ని క్రియేట్ చేసింది. థియేటర్ లో మాత్రం ఈ సాంగ్ ఒక విజువల్ వండర్ కాబోతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఈ సాంగ్ ని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి January 10 వరకు ఆగాల్సిందే. సో గైస్, ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.